పెళ్ళెందుకు జేసుకున్నావురా అని ఏ రోజన్నా మీరనుకున్నారా? నేనైతే అనుకున్నా. ఎప్పుడనుకుంటారా? గిట్ల వంట జేసేటప్పుడు. ఎందుకంటే పొద్దున 6 గంటలకు వంట రూమ్‌లోకి పోతే 11 వరకు ఆ వంట రూమ్‌లోనే ఉంటా. ఇగ ఒకరితో మాట్లాడలేదు, ఒక ఫోను జూసేది లేదు, ఎవరితో జూసేది లేదు, ఎవరితో మాట్లాడుడు లేదు. ఇంట్లో ఉన్నప్పుడు పెళ్లి గాకముందు మా అమ్మ మంచిగా జేసి పెడతా అంటే కాలు మీద కాలేసుకొని మంచిగా టీవీ జూసుకుంటా, రిమోట్ ఒత్తుకుంటా టీవీ జూసేదాన్ని. ఇగ గప్పుడున్న జీవితం పెళ్లి చేసుకున్న కాంచి జీవితమే రాలేదు. నాకు జరమొచ్చినా, నాకేమైనా గూడా మనకైతే ఎవ్వరు జేసేది లేదు, ఎవరు అడిగేది లేదు. ఇగ చూత్తారుగా తొందర తొందరగా కూరగాయలైతే కట్ చేసినా, ఫ్రైడ్ రైస్ అయితే చేసినా, పిల్లలని దించడానికి పోతానా. మగ పని, ఆడ పని అన్నీ నేను నేర్చుకున్నా. పెళ్లి గాకముందు సైకిల్ కూడా తొక్కరాకపోయేది. సైకిల్ తొక్కితే ఎక్కడ దెబ్బలు తగులుతాయో నేర్చుకుంటే అని చెప్పి భయపడి నేను సైకిల్ నేర్చుకోవడమే మానేసిన. అలాంటిది మా పిల్లల కోసం నేనైతే స్కూటీ నేర్చుకున్నా. ఇగ నాకైతే వంట రాకపోయినా మా అమ్మ తిట్టినా గూడా నేర్చుకోకుండా మా ఆయన కోసం వంట నేర్చుకున్నా. ఇప్పుడు అనిపిత్తాంది ఎందుకు నేర్చుకున్నారా అని అనిపిత్తాంది. నా కోసం నేనేం నేర్చుకోలేదు గానీ, నా పిల్లల కోసం, మా ఆయన కోసం మాత్రం అన్నీ నేర్చుకున్నా. చూత్తారు గదా! ఇక్కడైతే నేను స్మోక్ టమాటా చట్నీ అయితే జేత్తానా. ఇగ గట్లా మా పిల్లల్ని స్కూల్‌లో దించొచ్చిన తర్వాత మళ్ళా మా ఆయన కోసం మసాలా దోసలు, చట్నీలు మళ్ళీ సెపరేట్‌గా జేసి పెట్టాలె. మా ఆయన జిమ్ నుంచి ఫోను జేసి ఏం వండుతానవు? ఏం జేత్తన్నావు? అని ఆర్డర్‌లు. మనకైతే జేసేది లేదు. మనకైతే పెట్టేది లేదు గానీ, గిట్లయితే జేసి పెట్టాలె. ఎన్ని జేసినా గూడా లాస్ట్‌కి ఒకటే మాట అంటారు. ఏం జేసినావు? అని అడుగుతారు. కోపమత్తది గదా! గట్ల చేస్తే ఇంకా ఈ మధ్య నాకు కారు నేర్చుకోబుద్ధి అయితాంది. కారు నేర్చుకుంటే మొత్తం డ్రైవింగ్ అంతా లాంగ్ డ్రైవ్ అంతా నాకే ఇత్తడేమో అని భయమైతాంది. దాని గురించి నేర్చుకోకుండా ఉందామేమో అనుకుంటాను. నేర్చుకోవాలని ఆశ అయితున్నది. కోరిక అయితున్నది. నేర్చుకుంటాను. గీ బాధున్నది. చూత్తారు గదా! ఇక్కడ శనగపిండితో దోసలైతే ఏత్తాను. మస్తు సింపుల్‌గా ఉంటది. దోస పిండిలో ఉప్పు, కొద్దిగా పసుపేసుకొని, కొద్దిగా నీళ్లు పోసుకొని పల్చగా కలిపేసుకొని ఇట్లా దోస లెక్క చేసేసుకొని దోస ఏసేస్తే అయిపోతది. ఎందుకంటే తొందరగా అత్తరు గదా! మనకు తొందర తొందర చేయాలంటే టైం ఉండదు కాబట్టి గిట్లది చేసి పెడతా. ఇగ మా ఆయనైతే ఖుషి ఖుషి అయితే తింటాడు. రంజాన్ అత్తాంది మరి డ్రెస్సులయితే తీసుకోవాలి. నాకు 2, 3 డ్రెస్సులు తీసుకోవాల్సొత్తదని చెప్పి నేనంటే, మా ఆయనేమన్నాడంటే, "ఇప్పుడే కాదే ఇంకొక నెలున్నది గదా! అప్పుడు చేద్దాంలే. అప్పుడు ఆఫర్‌లు పడతాయి" అని చెప్పిండు. మళ్ళీ ఏమన్నాడంటే, అమెజాన్‌ల, ఫ్లిప్‌కార్ట్‌లో ఉంటాయి మంచిగా డ్రెస్సులుంటాయి గవి తీసుకో అన్నాడు. లేదు లేదు నాకు ఎటు చేసి ఇది తీసుకుండే కావాలి. లేకపోతే నేనైతే మంచిగా ఉండనే ఉండదు. మహంకాళిని అయిపోతా అని చెప్పిన. ఇగ మా ఆయనైతే భయపడి సరే సరే కొనిత్తలే అని చెప్పి గిట్లయితే అన్నాడు.